అందుకనే ఆరాధన చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం. నేను విశాఖ సేవకు అడుగు పెట్టినాటికి ఒక అగ్గి బరాట తీసుకొచ్చి దేవుడు నా అమ్ములు పొదిలో పెట్టాడు. అతడే ఇతడు. అతను 29 రాష్ట్రాల్లో మిషన్ పరిచర్యకి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్కడిని అయిపోయానని దేవుడు వరుస పెట్టి కొంతమందిని ఇచ్చేశాడు. అందులో ఒకడు ఇతడు. వెరీ స్పెషల్ మ్యాన్. చాలా ఆలస్యంగా చేరి బహుగా అల్లుకుపోయిన ఇంకొక ప్రియుడు ఉన్నాడు. After Jesus, these are my strength in the whole ministry. These are my strength in the whole ministry. And these are my strength in the worship and anointing services. Amen. Amen. కొన్ని బలమైన సంఘాలకి కాపరిగా ఉంటూ 19 రాష్ట్రాల్లో మిషనరీ సేవలు చేస్తూ వందల మంది పాస్టర్స్ని ఆ రాష్ట్రాల్లో నుంచి ఆ భాష మాట్లాడి లేపి ఆర్డైన్ చేసి పాస్టర్స్గా మిషన్ ఫీల్డ్లోకి పంపి ఆసియా మొదలుకొని ఆఫ్రికా దాకా సేవకులకు ఆయా దేశాల్లో ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ IFJలో కూడా ఒక బాధ్యత గల నమ్మకమైన సేవకుడిగా ఉంటూ నేను చిన్న పని అప్పగించిన పెద్ద బాధ్యతను ఎత్తిమీదేసిన మారు మాట్లాడకుండా నమ్మకంగా చేసే అయితే ఈ IFJ సేవకులు ఉన్నారే, వాళ్ళు కుటుంబం కంటే ఎక్కువ కనుకనే ఆర్డినేషన్స్లో వాళ్ళని ఉంచాను. రక్త సంబంధానికి మించింది ఇది. ఇదంతా ఒక మహిమ కలిగిన సేవ. అయితే మీరంతా ఈరోజు చూస్తున్న, అనుభవిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఆనందానికి కారణం మాత్రం ఎక్కడ తమ పేరు కానీ ఫోటో కానీ కనీసం పరిచయము కూడా ఆశించకుండా నిద్రాహారాలు మాని నా దర్శనాన్ని భుజాన మోసే నా ప్రియమైన సంఘం. Come on church, can you stand up for a while? బెరాక అపోస్తలిక సంఘం అంతా ఒకసారి నిలబడతారా ప్లీజ్? wherever you are, please stand up. Please stand up. మీరు ఎక్కడ ఉన్నా బెరాక అపోస్తలిక సంఘం చాలా మంది ఇంకా బయట పరిచర్లు ఉండిపోయారు. ప్లీజ్ కమ్ ఫర్ ఎ వైల్. మీరంతా నిండు మనసుతో వాళ్ళని దీవించాలి. వాళ్ళు అలిగితే, వాళ్ళు పేచి పెడితే సంవత్సరం అంతా మీతో తిరగలేను. వాళ్ళంతా ఏనాడు కూడా మా ఇంటికి రాలేదు, మా ఇంట్లో అన్నం తినలేదు అని ఒక్కసారి కూడా అనరు. నేను వాళ్ళ గృహాలకి ఇంతవరకు అడుగు పెట్టని గృహాల సంఘం ఉన్నాయి, ఒక్కసారి కూడా భోంచేయని గృహాల సంఘం ఉన్నాయి. నేను అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా నా దర్శనాన్ని తమ గుండెల మీద మోస్తున్నారు. ఈ సెమినార్కి నా ఖర్చు కొన్ని లక్షలు 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 అంతా వీళ్ళే ఇచ్చారు. నేను ₹1 పెట్టలేదు. కష్టమంతా వాళ్ళదే, ఖర్చు అంతా వాళ్ళదే, నిద్ర లేనిది వాళ్ళదే, ఉపవాసాలు వాళ్ళయే. ఇన్ని వందల మంది దైవజనుల సంఘములో సమక్షములో సంఘమా చేతులెత్తి మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
మీరు నాతో నిలబడబట్టి ఇవన్నీ చేస్తున్నాను. ఈరోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 48 IFJలు, 19 రాష్ట్రాల్లో IFJ పరిచయలు, కనీసం 500-600 మంది చేరి వచ్చిన దైవజనులు, 100 మంది పిల్లలు. ఇవన్నిటికి కారణం మీ త్యాగం, మీ సమర్పణ, మీ సహకారం. మీరందరూ వారికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి.